ట్రెండ్ మ్యానిపులేషన్ విధానాలను పసిగట్టలేకపోవటం వలనే సర్వేలు బోల్తా కొడుతున్నాయి. అంటే ఎన్నికల సర్వే అనే పదం కాలానుగుణంగా తన ప్రభావాన్ని కోల్పోయిందా? ఈ సర్వే బికమ్ ఎన్ అవుట్డేటెడ్ కాన్సెప్ట్? ఇదే ప్రశ్నతో ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత రాజకీయ పరిస్థితులను అర్థం చేసుకునేందుకు దేశంలో ఇప్పటి వరకు ఎవ్వరూ ప్రయత్నించని ఒక వినూత్న ఆలోచన, ఒక కొత్త మెథడాలజీతో విజిల్ ఒక ప్రత్యేక ప్రయోగం చేసింది. ఆ ఇన్నోవేటివ్ ఎక్స్పెరిమెంట్ పేరు సిచ్యువేషన్ ఎనాలిసిస్. ఇది సాధారణ ఓటర్ అభిప్రాయంతో పాటు వాస్తవ పరిస్థితిపై సిచ్యువేషన్ ఎనాలిసిస్. ఈ నూతన విధానంలో రాజకీయ వాతావరణం ఎలా ఉంది, ప్రజల మూడ్ ఏ దిశగా కదులుతోంది, ట్రెండ్ ఎలా మారబోతుంది, రాబోయే కాలానికి సంకేతాలు ఏంటి, ఇవన్నీ అర్థం చేసుకునేందుకు చేసిన లోతైన అధ్యయనమే ఈ సిచ్యువేషన్ ఎనాలిసిస్. సాధారణంగా పాలకులు పాజిటివ్ అంశాలపై సంతృప్తి చెంది మనకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు, వీఆర్ సేఫ్ జోన్, గెలుపు మనదే అనే భ్రమలో ఉండటం సహజం. ఇక్కడ మన రీసెర్చ్లో పాజిటివ్ అంశాలు పరిగణలోకి తీసుకుంటూనే ప్రజల అభిప్రాయాల్లో అన్సర్టనిటీ అండ్ నెగిటివ్లీ ఇన్క్లైన్ పై ఎక్కువ ఫోకస్ చేయడం జరిగింది. ఒక నెగిటివ్ అభిప్రాయం 2 పాజిటివ్ అభిప్రాయాలతో సమానం. ముఖ్యంగా చెప్పాల్సిన విషయం ఏంటంటే, దేశంలో ఇప్పటి వరకు ఏ సర్వే సంస్థ కూడా ఈ కాన్సెప్ట్, ఈ తరహా స్టడీని ఎవ్వరూ చేయలేదు. ఈ అధ్యయనంలో ఎన్నో ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. తవ్వే కొద్దీ ఊహించని వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. ఎన్నికలకు ఇంకా 3 సంవత్సరాల సమయం ఉంది కదా అని కొందరికి అనిపించవచ్చు. ఇప్పటికిప్పుడు ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు అని రాజకీయ లెక్కల కోసం కాదు మా ఈ ప్రయత్నం. ఇది రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులు గుర్తించి ఇప్పటి నుండే దిద్దుబాటు చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని గుర్తు చేసే ప్రయత్నం. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రజల శ్రేయస్సు దేని మీద ఆధారపడి ఉందో, దానికి ప్రధానమైన ప్రతికూల శక్తులేంటో విజిల్కి స్పష్టత ఉంది. ఎన్నికలకు ముందు ఏడాది వచ్చే హెచ్చరిక కంటే 3 ఏళ్ల ముందే వచ్చే ప్రజా సంకేతం చాలా విలువైనది. అందుకోసం ప్రజల నాడిని ముందుగానే అర్థం చేసుకుని రాష్ట్ర ప్రయోజనాలే పరమావధిగా విజిల్ దేశంలోనే ప్రముఖ రీసెర్చ్ సంస్థ MDRAతో కలిసి ఈ యజ్ఞంలో పాలు పంచుకుంది. విజిల్ MDRA సంస్థనే ఎందుకు ఎంచుకుంది? భారతదేశంలో నిజమైన జాతీయ స్థాయి విశ్వసనీయ రీసెర్చ్ సంస్థలు కేవలం 4-5 మాత్రమే ఉన్నాయి. అందులో ప్రముఖమైనది CSDS, MDRA లాంటి సంస్థ. MDRA ప్రస్థానం 3 దశాబ్దాల నైతిక ప్రయాణం, ట్రాక్ రికార్డ్ కొనసాగుతుంది. ఈ సంస్థకు క్లయింట్స్గా ఇండియా టుడే, క్రిసిల్, దూరదర్శన్, అవుట్లుక్, ఫ్రంట్ లైన్, ది ఎకనామిక్ టైమ్స్, BBC, జీ వంటి అనేక జాతీయ, అంతర్జాతీయ సంస్థలు ఉన్నాయి. MDRA చైర్పర్సన్ డాక్టర్ వాసంతి ఒక ప్రముఖ రీసెర్చర్, మీడియా స్ట్రాటజిస్ట్, పాలసీ అనలిస్ట్. డాక్టర్ వాసంతి గారికి విజిల్ సాదర స్వాగతం. Over the last 2 decades, MDRA, a research-based organization in New Delhi, has been doing a lot of studies, especially on evaluating performances and understanding perceptions. In the political scenario, we have had veterans guiding us in trying to understand how we can experiment with different scenarios. In this particular study, we are very proud to partner with Vigil to experiment in a new methodology called situational analysis to understand what the prevailing situation is in Andhra Pradesh, going beyond who's winning and who's losing. I'm very proud to say that it gives a very holistic picture and very comprehensively gauges and gives us future-ready solutions and directions so that things can be improved and made better for Andhra. The work of MDRA can be seen in the new book called The Emperor's Mirror, The State of Research in India by the Speaking Tiger. And you can see how we have evolved MDRA methodologies over the year, and we have gained credibility because of the work that we have done so comprehensively.